అదే నమస్కారం. ఈరోజు అమెరికాలో అమెరికన్ పౌరులు స్వచ్ఛందంగా రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఏమని? రాజరికం వద్దు, ఇది ప్రజాస్వామ్యం అంటే అంటే దిడ్డంగా ట్రంప్ అనబడే వ్యక్తి సొంత నిర్ణయాలు తీసుకుంటూ అమెరికా సైన్యాన్ని తీసుకెళ్లి ఇరాన్ మీద యుద్ధం అంటూ అక్కడ ఉన్నటువంటి ఇరాన్ సైన్యానికి అమెరికా వాళ్ళు దొరికితే వాళ్ళని బయటకు ఇడిపించడానికి ఎలా ఏంటో అర్థం కాక మరలా వేల మంది సైన్యం తీసుకెళ్ళి అక్కడ దించుతూ ఉన్నాడు. అండ్ ఓవరాల్ చూస్తున్నాడు ప్రపంచం అంతా ఈరోజు అమెరికా అంటే చీ అని వస్తున్నారు. కారణం బికాజ్ ఆఫ్ ట్రంప్. సో అటువంటి ట్రంప్ పరిపాలన నచ్చక అప్రాక్సిమేట్లీ 70 లక్షల మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు స్వచ్ఛందంగా. మన దగ్గర వచ్చేసి రైతు ఉద్యమం అంటూ ఆ ఉద్యమం ఈ ఉద్యమం అంటూ వెనకాల జార్జ్ సోరోస్ లాంటి గబ్బునాయాలు ఉండేసి వీళ్ళు ముందు నడిపేసి హడావుడి చేశారు. అమెరికాలో అలా కాదు, స్వచ్ఛంద ప్రజలే వచ్చారు. సో ఇప్పుడు ట్రంప్ పరిస్థితి ఎలా ఉంది అంటే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు ఉంది. మరి ఎలా హ్యాండిల్ చేస్తాడంటే అర్థం కావట్లేదు. ఈ మూమెంట్లో ప్రపంచ యుద్ధానికి ఒక 7 రోజులే సమయం ఉంది. వాస్తవం 2 సెపరేట్ వీడియోలు ఇవ్వాలి, బట్ ఇందులోనే ఇస్తున్నాను. ముందు చెప్పింది ఏంటిది? అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి వచ్చేసి ఓ రకంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రపంచవ్యాప్తంగా అమెరికా పరిస్థితి ఏంటో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ట్రంప్ కూడా అర్థమవుతుంది. మరి మేము ఉన్నావరా, మేము ఒప్పుకుంటున్నావరా, నువ్వు వెనకరారా అని చెప్తున్నారు వాళ్ళు. మిగతా దేశం జోలికి పోకరా అని చెప్తున్నారు. కానీ వెనిజులాని ఎలాగైతే అష్టదిగ్బంధనం చేశాడో వాళ్ళు ఇప్పుడు క్యూబాని చేయబోతున్నాడు. దాదాపు కొన్ని దశాబ్దాలుగా క్యూబాని వరుసపరచుకోవడానికి అమెరికా ట్రై చేస్తూనే ఉన్నాడు. ఇన్నాళ్ళకి అవకాశం వచ్చింది. ఏ రకంగా? క్యూబాకి నిత్యావసర వస్తువులు అందటం లేదు, ఆయిల్ లేదు, ఆల్మోస్ట్ అక్కడ కరెంట్ లేదు, ఏం లేదు, మొత్తం చీకట్లో ఉండిపోయారు గత కొద్ది రోజులుగా. ఇప్పుడు రష్యా ఏం చేసిందంటే వేరే దేశాలకు ఆయిల్ ఎక్స్పోర్ట్స్ నిలిపివేసి ఇమ్మీడియట్గా 7,30,000 బ్యారెళ్ల చమురు, అంటే అప్రాక్సిమేట్లీ ఒక బ్యారెల్ వచ్చేసి 159.5 లీటర్ల వరకు వస్తుంది. అప్రాక్సిమేట్లీ 160 లీటర్లు వేసుకోండి. ఇది 7,30,000 బ్యారెల్ అన్నప్పుడు అప్రాక్సిమేట్లీ 11 కోట్ల పైన లీటర్లు అన్నట్టు చమురు. అంత చమురు ఇప్పుడు క్యూబాకు పంపిస్తున్నాడు. అయితే ఇది రష్యా నుంచి అన్నప్పుడు యూరోప్ నుంచి, ఆ తర్వాత వచ్చేసి అట్లాంటిక్ సముద్రం నుంచి గల్ఫ్ ఆఫ్ మెక్సికో నుంచి ఈ కరీబియన్ సముద్రంలోకి వస్తుంది. క్యూబాకు సంబంధించి అక్కడ వెళ్ళాలి. కానీ ఈ క్యూబా చుట్టూతా కూడా ఈ అమెరికా వాడు తమ యొక్క నేవీని పెట్టేశాడు. క్యూబాకి అసలు ఏవి వెళ్ళలేకుండా ఇప్పుడు రష్యా వాడు అమెరికాకి ఓ రకంగా నువ్వేంట్రా అన్నట్టుగానే చెబుతూ తను చేస్తాడు. ఇప్పుడు క్యూబా విషయంలో వచ్చేసి కమ్యూనిస్ట్ కంట్రీ కదా, చైనా వాళ్ళు సపోర్ట్ ఉన్నారు. చైనా రష్యా వచ్చేసి క్యూబాకి సపోర్టు. అమెరికా వచ్చేసి క్యూబాకి ఏవి అందనీయకుండా చూస్తుంది. గత కొద్ది రోజుల క్రితం మెక్సికో నుంచి బయలుదేరిన 2 షిప్పులు, అవి కూడా అసలు ఏమైనాయంటే ఎవరికి తెలియదు. సో ఇప్పుడు ఈ షిప్ని కనుక అడ్డుకుంటే, రష్యా వల్ల ఈ ఆయిల్ షిప్ని కనుక అడ్డుకున్నట్టయితే ఇక రష్యా వాడు ఊరుకోడు, ఆబ్వియస్లీ చైనా వాడు ఊరుకోడు. అవతల ఉన్నది అమెరికా ఇజ్రాయెల్ ఆల్రెడీ ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నాయి. రష్యా చైనా వాడు అమెరికా మీద యుద్ధం కనుక మొదలెడితే ఆటోమేటిక్ ఇరాన్కి వీళ్ళు సపోర్ట్ అన్నట్టే. ఇంకా అతలకొతలే మొత్తం ప్రపంచం అంతా. 7 రోజులండి. క్యూబాకి వెళ్తున్న ఈ రష్యా ఆయిల్ షిప్ని కనుక అమెరికా అడ్డుకున్నాడు అంటే ప్రపంచ యుద్ధం ఖాయం. అడ్డుకోలేదంటే అమ్మయ్య అని ఊపిరి పీల్చుకోవచ్చు. బట్ అమెరికాలో భయంకరమైన తిరుగుబాటు అయితే మొదలైంది. చాలా సంవత్సరాల తర్వాత ఇంత భారీ ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియచేయటం, రాజరిక పాలన వద్దు, నియంత్రణతో పాలన వద్దు అని చెప్పటం అన్నది ఇదే ఫస్ట్ టైం. ట్రంప్ అంత వెధవ, అమెరికా అంత నీచమైన దేశం ఇంకొకటి లేదని ఈరోజు ప్రపంచం అనుకుంటూ ఉంది అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులే.